నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. నిన్న జరిగినటువంటి ఇంద్రవెల్లి సభ చాలా పెద్ద ఎత్తున కూడా మారుమోగుతూ ఉంది ఈ చర్చ. సీతక్క గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి సభకు హాజరై అక్కడ నాగోబాకి పూజలు చేసి అనంతరం అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన జాతులతో మాట్లాడడం జరిగింది. అయితే దీని మీద అంత చర్చను లేవనీయడానికి కారణం ఏంటి అంటే, కవిత గారు నిన్న ప్రశ్నల బాణాలను సంధించడం జరిగింది. ఆమె ప్రశ్నిస్తున్నటువంటి ఆ మాటలు ఏంటి అంటే, మీరు ఇంత పెద్ద ఎత్తున ఇంద్రవెల్లి సభను స్టార్ట్ చేయడం జరిగింది, దీనికి ప్రభుత్వ నిధులను ఎంత మేరకు వాడుకున్నారు, మీరు ఆ సభకు వాడుకున్నటువంటి కుర్చీలు కావచ్చు, ఆ లైటింగ్ కావచ్చు, వీటన్నిటికీ ఎంత ఖర్చు అయిందనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది సీఎం గారు అని చెప్పడం జరిగింది. ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, ఇంద్రవెల్లి సభకు దాదాపు కొన్ని ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ వేయడం జరిగింది. ఈ అడ్వర్టైజ్మెంట్స్కి ఇంత ఎక్కువ ఖర్చు అయితే ఆ ఖర్చు కూడా ఎంత ఖర్చు అయిందనే విషయం కూడా ప్రజలకు తెలియజేయాలనేటువంటి విషయం కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, వారానికి 2 సార్లు ఢిల్లీ వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు కావచ్చు, సీఎం గారు కావచ్చు, వీళ్ళంతా వెళ్ళేటప్పుడు కూడా చార్టర్డ్ ఫ్లైట్స్లో వెళ్తున్నారు, ప్రైవేట్ ఫ్లైట్స్లో వెళ్తున్నారు. మరి ఇదంతా వెళ్ళడానికి కావాల్సినటువంటి డబ్బులు కావచ్చు, వీళ్ళ ఖర్చులు కావచ్చు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఇది కూడా ప్రజలకు తెలియజేయాలి, ఈ లెక్కలన్నీ కూడా చెప్పాలి అనేటువంటి విషయాన్ని ఆమె నొక్కి చెప్పారు. ఇంకొకటి, ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు తెలంగాణకు పిలుస్తున్నారు? కనీసం భారతదేశంలో ఏ ఒక్క గ్రామం నుంచి అయినా ఆమె సర్పంచ్కు కూడా గెలవలేదు, ఆమెను ఎలా మీరు ఏ హోదాలో పిలుస్తున్నారని కూడా అడగడం జరిగింది. అయితే ఇదంతా ఎట్లుందంటే, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు కనిపిస్తుంది కవిత గారు. ఒక లిక్కర్ స్కామ్లో మీరు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విషయం అందరికీ తెలిసింది. మీరు అరెస్టు కాకపోవడానికి కారణం ఏంటో కూడా అందరికీ తెలుసు. ఈ తెలిసిన విషయాలను కూడా మసిబూసి మారేడుకాయ చేసినట్టు మీరు ప్రియాంక గాంధీని ఏ హోదాలో తీసుకొస్తున్నారని అడిగితే ఆల్రెడీ మంత్రులు దీనికి కౌంటర్ ఇచ్చారు. సీతక్క గారు కావచ్చు, కొండా సురేఖ గారు కూడా కావచ్చు. హిమాన్షు, ఆ వ్యక్తి ఎవరు? హూ ఈజ్ హిమాన్షు? కేటీఆర్ గారి కొడుకు, మీ అన్నగారి కొడుకు. ఆయనకు ఏ హోదా ఉందని చెప్పి భద్రాద్రి పట్టు వస్త్రాలను నెత్తిన పెట్టి పంపించారు? ఇదే కదా కొండా సురేఖ గారు అడిగింది. మీరంతా హుందాగా కూర్చొని మాట్లాడేటప్పుడు కనీసం వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది కదా. ఆయనకు ఏ హోదా ఉంది? ఏ హోదా లేదు. ఏదో మీకున్నటువంటి ఇదితోటి తీసుకుపోయి పంపించారు కదా. మరి ప్రియాంక గాంధీని హిమాన్షుతో కంపేర్ చేస్తున్నారా మీరు? ఆమె ఆల్రెడీ సీతక్క గారు చెప్పారు, ప్రియాంక గాంధీ గారి కాలి గోటికి కూడా మీరు సరిపోదు. మీ డెసిగ్నేషన్ ఏందో మీకు తెలుసు. నిజామాబాద్ ఎంపీగా గెలిచినంత మాత్రాన, అక్కడ ఓడిపోయినాక మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చినంత మాత్రాన మీరు పార్లమెంటుకు పోయి పొడిచింది ఏం లేదు. మీ స్కీములన్నీ కూడా బయటపడడం జరిగింది. ఇంద్రవెల్లి సభలో వేసినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ అయ్యా 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎన్ని ఆశీర్వాద సభలు, ఎన్ని పెద్ద రోడ్డు మీద పెద్ద ఇదిగా అవన్నీ బోర్డ్స్ పెట్టడం, ఇట్లా పెట్టడమే కాకుండా ఏ ఊరుకు పోయినా కూడా సుక్క ముక్క పెద్ద దావతులు చేసిండు. ఎవరి సొమ్మని దావతులు చేసిరు? మీరు కుక్కలకు షెడ్లు వేసుకున్నారు, బ్యాడ్మింటన్కు ఇటలీ నుంచి ఫర్నిచర్ తెప్పించారు. దాదాపు 25 కోట్లు 12 కోట్లు మీరు పెంచుకునే కుక్కలకు, మీరు ఆడుకునే బ్యాడ్మింటన్ కోట్లకి. అటు కూడా సిద్దిపేట చూస్తే, మీ సొంత నియోజకవర్గాలైనటువంటి సిద్దిపేట కావచ్చు, గజ్వేల్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, మీరు పైన నిలబడి చూస్తే ఎదురుగా కనిపించేటువంటి రిజర్వాయర్స్ ఎంతో సుందరీకరణగా దాన్ని ఇది చేసుకున్నారు. అంత బ్యూటిఫుల్గా మీకు వ్యూ కలగడానికి, మీరు సంతోషంగా ఉండడానికి. మరి ఇదంతా ఎవడి సొమ్ము? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం గురించి మీరు మాట్లాడుతున్నారా? మీ ఇలాకా గురించి మేము చెప్పాలా? ఇదంతా ఎట్లున్నదంటే, ఇంద్రవెల్లి సభలో పూజలు చేయడం జరిగింది, వాళ్ళకు అమరులకు నివాళులర్పించడం జరిగింది. ఇవన్నిటి మీద ప్రశ్నలు అడిగిన మీరు ఇప్పుడు మేము అడుగుతూ ఉన్నాం, వీటన్నిటికీ కూడా మళ్ళీ అదే రకంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ సమాధానాలు చెప్పండి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మీరు ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా మీకు ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని అప్పులు ఉన్నాయనేటువంటి విషయం ప్రజలు అడిగినా కూడా డేకని పరిస్థితి కనిపించింది. మీరు ఏ ఒక్కరోజైనా అప్పులు చూపెట్టండి రా నాయన అంటే లేదు. ఏది చూపెట్టకుండా మేము నిజామాబాద్ నుంచి ఎంపీకి పోటీ చేస్తారా అని యాంకర్ గారు అడిగారండి. మీరు ఏమన్నారు? చేయమంటారా వద్దంటారా అని నవ్వి, మాకు కొంచెం డిసిప్లైన్ ఉందని. మీ డిసిప్లైన్ గురించి మేము ప్రజలందరూ చూసినటువంటి డిసిప్లైన్ మీది ఎలాంటి డిసిప్లైన్ అంటే దిగజారుడు రాజకీయాల మీది. ఇవన్నీ చేసుకుంటూ మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలని
ధీటుగా చేసుకొని ఎదుర్కోవాల్సినటువంటి ప్రతిపక్ష స్థాయిలో ఉండి కూడా లిక్కర్ స్కామ్ గురించి తెలిసి కూడా బీజేపీ వాళ్ళందరూ మిమ్మల్ని కాపాడుతున్నారన్నటువంటి విషయం తెలిసి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అంతా ఒకటే అని చెప్పడం ఏమాత్రం సరైనది కాదు. మీరు వేసినటువంటి ప్రశ్నలకు ఇక్కడ ఇచ్చినటువంటి కౌంటర్ కూడా సీతక్క గారికి, సురేఖ గారికి, వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది.